మన ఆస్తులు తిరిగి వచ్చేసాయి కదా, డబ్బులకేం కొదవ ఉంది? లేదండి, అభిని అడగొద్దు. ఇప్పటికే అభి వసూలు మనకెంతో ఇచ్చారు. శ్రావ్య పెళ్లి చేశారు, నగలు చేయించారు, కష్టకాలంలో కూడా మనల్ని ఆదుకున్నారు. ఇప్పుడు ఆస్తులు తిరిగొచ్చాయని నగలు డబ్బులు అడిగితే మనంతటి స్వార్థపరులు మరొకరుండరు. ఈ ఆస్తులు తిరిగి రావడం కూడా అభి వసూల కష్టార్జితమే. వాళ్లనింకా కష్టపెట్టొద్దండి. వాళ్లతో మనం ఉంటే అంతే చాలు. నిజమే పావని, నేను నీలా ఆలోచించలేదు. నువ్వు బోసిమెడతో ఉన్నావని బాధతో అన్నాను తప్పితే అభి వసూల్ని కష్టపెట్టాలని నాకు లేదు. నేనెలా ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు నగలు పెట్టుకుని నేనేం చేయాలి? అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. కావాలంటే అప్పుడు చూద్దాం. అలాగే పావని, నువ్వెలా చెప్తే అలా. సరే రండి, టిఫిన్ చేద్దురు. పద. వసుగారు, ఏంటండి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీ గురించే. నా గురించా? ఏం ఆలోచిస్తున్నారండి? మీరు మరీ ఇంత పిసినారు మనిషి అనుకోలేదు. పిసినారా? నేనేం చేశానండి? నా గురించి ఆలోచించరా? నన్ను పట్టించుకున్నారా? ఇప్పుడు ఏమైందండి? డబ్బు లేనప్పుడంటే సరే, ఆస్తులు వచ్చాకైనా భార్య గురించి ఆలోచించాలి కదా. తనకేం కావాలో అడగాలి కదా. ఏం కావాలి మీకు? అడిగితేనే ఇస్తారా? అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. చెప్పండి, తీరుస్తాను. చెప్పకుండా తెలుసుకోలేరా? మీ ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం. నాకు అన్ని తెలివితేటలేవు కానీ మీకేం కావాలో చెప్పండి. నగలు కావాలి. నగలేంటి? పెట్టుకునే నగలండి, బంగారు నగలు. మెడ నిండా కావాలి. చేతులకి గాజులు, వేళ్లకి రింగులు, పాపడి బిళ్ళ, నడుముకి వడ్డాణం. అయ్యో, అన్నీ చెప్పలేనండి. 7 వారాల నగలు కావాలంతే. ఏంటి అలా చూస్తున్నారు? నేను అడిగిన నగలు కొనిస్తారా లేదా? నగలు కావాలని ఎవరు అడిగారండి? నేనే అడుగుతున్నాను కదా. వసుగారు, నిజం చెప్పండి. అయ్యో రామా, నగలు అడగడంలో అబద్ధం ఏముంది? నాకు తెలిసిన వసుగారు అలా అడిగే రకం కాదు. ఏ, నేను ఆడపిల్లని కాదా? ఆడవారే కానీ నోరు తెరిచి ఏది అడగరు. ఇప్పుడు అడుగుతున్నాను కదా. వసుగారు, నిజం చెప్పండి. ఆస్తులతో పాటు అక్క మెడలో నగలు కూడా పోగొట్టుకుందని బావగారు బాధపడుతున్నారండి. అక్క మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ నగ కూడా తెగిపోయింది. మిమ్మల్ని డబ్బులు అడిగి నగలు కొనిస్తానని బావగారు అన్నారు. అక్క వద్దు అంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని అక్క బాధ. ఒకప్పుడంటే డబ్బులకి ఇబ్బంది కానీ ఇప్పుడు ఆస్తులన్నీ వచ్చాయి కదండి. అయినా వదిన ఎందుకు అలా ఫీల్ అవుతుంది? ఎందుకంటే తను మీ వదిన కాబట్టి. ఇప్పటికే శ్రావ్యకి ఎంతో చేశామని, తనకి ఏ నగలు వద్దని బావగారితో చెప్తుంటే నేను విన్నాను. అక్కకు నగలు కొందామండి, ప్లీజ్. మీరు ఇంతగా అడగాల వసుగారు? వదినకు, మీకు, హారికకు అందరికీ కొందాం. చాలా థ్యాంక్స్ అండి.
ఏంటి అలా చూస్తున్నారు? నేను మిమ్మల్ని చూడట్లేదండి, మరి మీ స్వచ్ఛమైన నవ్వును చూస్తున్నాను. స్వచ్ఛమైన నవ్వా? అదెలా ఉంటుందో. మీలా ఉంటుంది, మీ నవ్వులా ఉంటుంది, మీ మాటలా ఉంటుంది. నేను మామూలుగానే నవ్వాను. మీరు స్వచ్ఛంగా ఉంటారు, మీరేం చేసినా స్వచ్ఛంగానే ఉంటుంది. ఇప్పుడు నన్నెందుకు పొగుడుతున్నారు? పొగడత కాదండి, నిజం. ఆ నిజం మీకు ఈరోజే తెలిసిందా? చాలా రోజుల కిందటే తెలిసింది. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? చెప్పే సమయం సందర్భం రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? వసుగారు, ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. డబ్బులు లేనప్పుడు అలాగే ఉన్నారు, డబ్బులు వచ్చాక అలాగే ఉన్నారు. మీరేం మారలేదు. అయితే మారిపోతాను. నాకు నాలాంటి బంగారు విగ్రహం ఒకటి చేయించండి. మీరే బంగారం, మళ్ళీ మీకు బంగారం ఎందుకు? నేను బంగారం ఏంటి? ఏం కాదు. వసు అంటే బంగారం అనే కదా అర్థం. రండి, టిఫిన్ రెడీగా ఉంది, వడ్డిస్తాను. సేటుకి ఫోన్ చేసి నగలు తీసుకురమ్మని చెప్తాను. అభిరామ్ జీ, అభిరామ్ జీ, అభిరామ్ జీ. సేటు గారు మీరా? నగలు కావాలని అభిరామ్ జీ ఫోన్ చేశారు. అవును సేటు గారు, కూర్చోండి. ఆ, అక్కా అక్కా, చెప్పు వసు. ఒకసారి వస్తారా? ఏంటి వసు? కూర్చో అక్క. నగలు తీసుకుని సేటుగారు వచ్చారు. నీకు కావలసిన నగలు తీసుకో అక్క. ఇప్పుడు నాకు నగలెందుకు వసు? వేసుకోవడానికక్కా. ఇప్పుడు తన నగలు వేసుకొని ఎక్కడికి వెళ్ళాలమ్మా? నాకేం తెలుసు బావగారు. తన వదిన గారి కోసం మీ తమ్ముడు గారు సేటుగారితో నగలు తెప్పించారు. ఇప్పుడు నాకేం వద్దు వసు. తీసుకో అక్క. నీ మెళ్ళో ఒక్క నగ కూడా లేదు. నగలు వేసుకుంటే నువ్వు మహాలక్ష్మిలా ఉంటావు. మా మాటలు విన్నావా వసు? ఏం మాటలక్కా? గదిలో మీ బావగారు నేను మాట్లాడుకున్నవి. మీ మాటలు నేనెందుకక్కా వింటాను? నీ మనసు మాకు తెలుసమ్మా. పావునికి నగలు లేవని నేను బాధపడ్డం వల్లే కదా నువ్వు అభికి చెప్పి నగలు తెప్పించావు. అదేం లేదు బావగారు. అబద్ధం చెప్పకు వసు. ఇప్పటికే మీరు మా కోసం ఎంతో చేశారు. శ్రావ్య పెళ్లి కోసం దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టారు. అది చాలదన్నట్టు ఇప్పుడు నగలా? అవి శ్రావ్య కోసం వదిన, ఇవి మీకోసం. వద్దబ్బి, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఇది నా ఒక్కడి డబ్బు కాదన్నయ్య, మనందరి ఆస్తి. ఏమీ లేనప్పుడే ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఆస్తి తిరిగొచ్చాక కూడా కోరికలు ఎందుకు చంపుకోవాలి? అది కాదు వసు. ఈ ఇంట్లో అమ్మ తర్వాత మాకు అమ్మ మీరే వదిన. మీ మెడ బోసిగా ఉండడం అన్నయ్యకే కాదు, మాకు కూడా చాలా బాధగా ఉంది. మీరు సంతోషంగా ఉంటే ఈ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది బావగారు.
అక్కని నగలు తీసుకోమని చెప్పండి. చాలా థ్యాంక్స్ అమ్మా. తీసుకో పావని. థ్యాంక్ యూ అభి. అక్క, నీకు నచ్చిన నగ తీసుకో, రేటు గురించి ఆలోచించకు. నువ్వు కూడా తీసుకో వసు. ముందు మీరు తీసుకోండి, తర్వాత నేను తీసుకుంటాను. అయితే నువ్వే నాకు ఒక మంచి నగ సెలెక్ట్ చేయి. లేదక్కా, నీకు నచ్చింది నువ్వు తీసుకోవాలి, తర్వాత నాకు నచ్చింది నేను తీసుకుంటాను. సరే, ఇద్దరం చూద్దాం. శెట్టి గారు చూపించండి. ఇదిగో చూడండి అమ్మా. మీరు తోడికోడళ్ళు కాదే, తోడు దొంగలు. హారికతో చెప్పకుండా నగలు తీసుకుంటున్నారా? చెప్తాం మీ సంగతి. అవును మమ్మీ, నువ్వు పంపించిన పని మనుషుల్ని బస్సు యొక్క పావనక్క వెనక్కి పంపించారు. నాకు తల కొట్టేసినంత పనైంది. అందుకే నిన్ను మన ఇంటికి రమ్మన్నాను. అక్కడే ఉంది మట్టి తప్ప. ఇక్కడే ఉండి నేనంటే ఏంటో ప్రూవ్ చేస్తాను. వాళ్ళు నీకు అంత ఛాన్స్ ఇవ్వరు బేబీ. నీ మాట అక్కడ చెల్లదు. చెల్లించుకుంటాను మమ్మీ. నెమ్మదిగా ఈ ఇంటి మీద పట్టు సాధిస్తాను. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావే? మమ్మీతో ఆంటీ. అక్కడ కొంపలు తగలబడిపోతుంటే ఇక్కడ నువ్వు ఫోన్లో మీ అమ్మతో మాట్లాడుతున్నావా? కొంపలు తగలబడిపోతున్నాయా? మమ్మీ 1 మినిట్, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎవరి కొంపలు తగలబడుతున్నాయా ఆంటీ? అఖిల్, వదినా, మీ అన్నయ్య నగలు తెప్పించారు. హారికను పిలు, తను కూడా తీసుకుంటుంది. ఇప్పుడు తనకి నగలెందుకు వదినా? ఎందుకంటావేంట్రా? మీ వదినలు ఇద్దరూ తీసుకుంటున్నారు, హారిక కూడా నగలు తీసుకోవాలిగా. దానికి వాళ్ళ అమ్మ కొని పెడుతుందిలే అన్నయ్య, మనం ఎందుకు కొనాలి? ఏం మాట్లాడుతున్నావురా? హారికకి మనం నగలు కొనాలి కానీ ఆవిడతో కొనిపించడం ఏంటి? నిజమా ఆంటీ? నాతో చెప్పకుండా బస్సు అక్క పావనక్కకి నగలు కొనిస్తుందా? అవునే, అభిగాడు తన వదిన కోసం సేట్ని ఇంటికి రప్పించాడు. కోరిన నగలన్నీ తీసుకోమన్నాడు. నేను ఇద్దరు పని మనుషులను అడిగితే ఇవ్వరు కానీ పావని అక్కకు ఖరీదైన నగలు కొనిస్తున్నారా? అదే కదే నా బాధ. అభి వసూలు పావనిని ఒకలా నిన్ను ఇంకోలా చూస్తున్నారు. పావనిని నెత్తికెక్కించుకుని నిన్ను కోడ కింద వేసి తొక్కేస్తున్నారే. మరి మరి ఇంత అన్యాయం ఏంటి నాకు? నేనంతా చీపైపోయానా? నాకు విలువే లేదా? ఇది నన్ను అడిగితే నేనేం చేస్తానే? హాల్లోకి వెళ్ళి వాళ్ళని అడుగు. చెడామెడ దులిపే, రెచ్చిపో, చెలురేగిపో. అడుగుతానంటీ. వాళ్ళని చెడుగుడాడి దుమ్ము దులిపేస్తాను. మీరు కూడా రండి. నువ్వు ముందెళవే, నేను వెనకొస్తాను. మళ్ళీ నేనేదో నీకెక్కించాననుకుంటారు. ఒసే వసు, నువ్వివాళ అయిపోయావే. ఇంకేం చెప్పకుండా వెళ్ళి హారికని పిలుచుకురా అఖిల్. హారిక నగలు తీసుకుంటేనే నేను తీసుకుంటాను. నువ్వు వెళ్ళు. అది కాదు వదినా, నేను వెళ్ళరా, వెళ్ళు. పెళ్ళం మీద మరి అంత కోపం పనికిరాదు. అఖిల్ వెళ్ళు, వెళ్ళి హారికని పిలుచుకురా. వెళ్ళవయ్యా, వెళ్ళి పిలువు. మంచి మోడల్ చూపించండి. అలాగే అభిరామ్జీ. నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చావా? ఏం జరుగుతోంది ఇక్కడ? హారిక, నువ్వు మాట్లాడకు అఖిల్. ఇదంతా నీ వల్లే. నువ్వు నన్ను చీప్గా చూడబట్టే నాకు వాల్యూ ఇవ్వకపోవటం వల్లే. ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడే వరకు నువ్వేం మాట్లాడకు అఖిల్. ఏంటి బసొక్క, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను మరీ అంత వెరిదాల్లా కనిపిస్తున్నానా? ఎందుకిలా మాట్లాడుతున్నావు హారిక? ఇప్పుడేమైంది? ఇంకా ఏం కావాలి? మీలో ఇంత పక్షపాతం ఉంటుందని నాకు తెలీదు. పావనక్క ఈ ఇంటికి పెద్ద కోడలే కావచ్చు, నేను చిన్న కోడలే కావచ్చు. అంత మాత్రాన అక్కని ఒకలా నన్ను ఇంకోలా చూస్తావా?
అలా ఎవరు చూశారు హారిక? మన ముగ్గురం సమానమే కదా. నువ్వు అనుకుంటే సరిపోదే, ఆ వసు అనుకోవాలి. వసు గారికి అలాంటి తేడాలు లేవు అత్తయ్య. ఎందుకు లేవు బావగారు? తేడాలు బస్సు అక్కకున్నాయి, మీకు ఉన్నాయి. ఎందుకమ్మా అంత పెద్ద నింద వేస్తున్నావు? ఇప్పుడేమైంది? మీకు బాగానే న్యాయం జరుగుతుంది బావగారు. ఇంటికి పెద్ద కొడుకు కదా మీరు. మీకు జరగాల్సిన సకల మర్యాదలు జరుగుతున్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చేమన్నా పట్టిందా? అవును, అదొక్కటే తక్కువ. ఓ 2 రోజులు పోతే ఆ పిచ్చి కూడా పట్టేలా ఉంది. నీకు పిచ్చి పట్టేంతలా ఏం జరిగింది ఇప్పుడు? నీ కళ్ళ ముందే జరుగుతోందిగా, మళ్ళీ నేను చెప్పాలా? ఏం జరుగుతోంది? ఏంట్రా, నువ్వేమైనా కళ్ళు లేని గుడ్డివాడివా? పావని నగలు తీసుకోవడం నీకు కనిపించడం లేదా? వదిన నగలు తీసుకుంటే తప్పేంటి? ఆ? అవును, నీకు ఏది తప్పు అనిపించదు. నాకు అన్యాయం జరిగినా నీకు న్యాయంగానే ఉంటుంది. నీకేం అన్యాయం జరిగిందే? నీకింకా అర్థం కావట్లేదేంట్రా? మీరు అర్థమయ్యేలా మాట్లాడుతున్నారా? ఆ? పొద్దున్నే నేను 2 పన్మనుషుల్ని అడిగాను. ఇద్దరికి కలిపి పట్టుమని 30,000 కూడా అవదు. వసు అక్క వాళ్ళని వద్దని తిప్పి పంపించేసింది. నీకు 2 పని మనుషులు ఎందుకు? మరి పావని అక్కకి నగలెందుకు? నాకు పన్మనుషులు ఇవ్వరు గాని పావనక్కకి నగలిస్తారా? అక్కను నెత్తి మీద పెట్టుకొని నన్ను కాళ్ళ కింద తొక్కేస్తారా? అక్క గొప్పేంటి, నేను తక్కువేంటి? హారిక, అది నాకు తెలుసక్క, నేనంటే నీకు కోపం. చిన్నదాన్నని నా మీద పగ సాధిస్తున్నావు. అత్తలాగా రాచి రంపను పెడుతున్నావు. అలా అంటావేంటమ్మా? అలాంటిదేం లేదు. ఇక్కడ అదే జరుగుతుంది బావగారు. పక్షపాతం చూపిస్తున్నారు. నగలు పావని ఒక్కదాని కోసం కాదమ్మా, మీ ముగ్గురు కోసమని అభి తెప్పించాడు. అబద్ధం. ముగ్గురి కోసం తెప్పిస్తే నాతో చెప్పాలి కదా. మీరే ఎందుకు తీసుకుంటున్నారు? హారిక నీకు చెప్పాలనే. నీ బాలని నువ్వు వెనకేసుకుని రాకఖిల్. నేను నీ భార్యని, నువ్వు నాకే సపోర్ట్ చేయాలి. నేను చెప్పేది వింటావా? ఏం చెప్తావు? నేనొచ్చి నిలదీసేసరికి నగలు పావని అక్క ఒక్కదాని కోసమే కాదు, ముగ్గురు కోసం కొన్నారని మాట మార్చారు. నేను చూడకపోయింటే సైలెంట్ గా నగలు తీసుకుని వెళ్ళిపోయేవారు కదా, దాచేసుకునేవారు కదా. హారిక, అర్థం లేకుండా మాట్లాడకు. నువ్వు ఇక్కడికి రాకముందు మాకంతా అర్థమైందిరా. హారికకు చెప్పలేదు సరే, పెద్దదాన్ని నాతైనా ఒక మాట చెప్పాలి కదా. ఎవరికీ చెప్పకుండా వాళ్ళు నగలు తీసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆ? హారికకి అన్యాయం చేద్దామనే కదా. పెద్దదానివి, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతావేంటి అత్తయ్య? నిజం తెలుసుకోకుండా మాట్లాడకత్తయ్యా. మీరు అబద్ధాలు చెప్తూ మమ్మల్ని నిజాలు తెలుసుకోమంటున్నారు బావగారు. పళ్ళు రాలిపోతా ఇంకోసారి ఆ మాట అన్నావంటే. రాలగొట్టండి. అదే చేత్తో నా పీక పిసికి చంపేయండి. మీరు నగలు వేసుకోండి, నా ఫోటోకి దండ వేయండి. అయ్యో, ఏంటి? నేను చస్తే గాని మీకు మనసు అంతొచ్చేలా లేదు. ఛ! హారిక, హారిక, అమ్మా హారిక, హారిక, ఆగమ్మా. హారిక, చిన్న పిల్లని చేసి బాధ పెడుతున్నారు. మీరేం బాగుపడతారు? హారిక, వసే సారీ అన్నయ్య, తను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంది. హారిక తప్పేం లేదు అఖిల్. ముందుగా నేనే హారికకి ఒక మాట చెప్పుండాల్సింది. నేను నీకు సారీ చెప్తున్నాను. అయ్యో,
మీరు నాకు సారీ చెప్పడం ఏంటోదనా? అదొక పిచ్చిది, మతి లేకుండా ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. తన చిన్నపిల్ల అఖిల్, మనమే అర్థం చేసుకోవాలి. ఆ, హారికకు నేను తర్వాత సర్ది చెప్తాను. అక్క, మీరు నగలు తీసుకోండి. వద్దు వసు, ఇప్పుడు నాకే నగలు వద్దు. తీసుకోండి వదినా. సారీ అభి, ఇప్పుడు నాకే నగలు తీసుకోవాలని లేదు. ప్లీజ్ వదినా, హారిక మాటల్ని సీరియస్గా తీసుకోకండి. మీరు నగలు తీసుకోండి. నేను బాధతో చెప్పట్లేదు, నాకిప్పుడు ఇష్టం లేదు.